ఓకేనండి. మనం లెసన్ 4లో మేక్ డిజైబుల్స్లో మనము క్లాస్ చూసాం. ఇది అందులో సెకండ్ క్లాస్. దీంతో లెసన్ 4 కూడా మనం ఫినిష్ చేసుకోబోతున్నాం, కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈరోజు క్లాస్ చూద్దాం. మేకింగ్ డిజైబుల్స్ టుడే, సమ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఇన్ చర్చ్. ఓకే, ఈ రోజుల్లో శిష్యుల్ని తయారు చేయడం ఏమండి, కొన్ని సాంప్రదాయ సంబంధమైన పద్ధతులు మన సంఘంలో ఉన్నాయి. అవేంటో చూద్దాం. సండే వర్షిప్. ఓకే, అంటే ఆదివారం చర్చ్ని కండక్ట్ చేయడం డిజైబుల్షిప్ కిందగా వస్తుంది. అంటే మనము విశ్వాసుల్ని కానీ క్రైస్తవుల్ని కానీ మనం శిష్యులుగా తయారు చేస్తున్నామన్న దృక్పథంలో వాళ్ళు ఉంటారు. పాస్టర్స్ కానీ, సంఘ పెద్దలు కానీ, లీడర్స్ కానీ. కానీ ఇది కాదు. ఓకే, ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది మన ఇంటెన్షన్, మన ఉద్దేశం అవుతుంది తప్ప అది బైబిల్ చెప్పే బోధ కాదు. సండే వర్షిప్ ఓకే డిజైబుల్స్ని చెయ్యదు. ఓకేనా. సెకండ్ పాయింట్, సండే స్కూల్. కొంతమంది ఏమనుకుంటారంటే పాస్టర్స్ ఏమండి, లీడర్స్ సండే స్కూల్ని లీడ్ చేస్తే, సండే స్కూల్ నడిపిస్తే కనుక, చిన్నపిల్లలకి చిన్న వయసు నుంచే చాలా విషయాలు చెప్తే కనుక వాళ్ళు పెద్ద అయినప్పటికీ మంచి డెడికేషన్ కలిగి ఉంటారు. దేవుని పట్ల మంచి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, బాగుంటుంది అని అనుకుంటారు. అది కూడా డిజైబుల్స్ని చేస్తున్నట్టు కాదండి. అంటే డిజైబుల్షిప్ చేస్తున్నట్టు కాదు, అది అవ్వదు. ఓకే. థర్డ్ పాయింట్, బర్త్డే ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి మనము చేసేదేమీ ఉండదు. నాకు తెలిసేది మీకు అర్థమే ఉంటుంది. మహా అయితే 1 hour 2 hours ఉంటాయండి. దాని తర్వాత ఎవరికాలు భోజనాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తప్ప ఇందులో డిజైబుల్షిప్ అనే కాన్సెప్టే కనిపించదు అసలు, నిజం చెప్పాలంటే. మన ఉద్దేశం అంతే. అది ఏదో ఎవరో పెట్టుకున్నారు, మనం వెళ్తాం, తింటాం, ఒక గిఫ్ట్ ఇస్తాం, వచ్చేస్తాం. అంటే ఇవన్నీ ఏంటంటే సమ్ ట్రెడిషనల్ మెథడ్స్. ఓకే, అంటే ఇవి పెట్టుకొని మనం శిష్యత్వాన్ని చేస్తున్నాం, శిష్యుల్ని చేస్తున్నాం అనుకోవడం భ్రమ. అది నిజం కాదు, కరెక్ట్ కానే కాదు, అది అబద్ధం. ఓకే. ఫోర్త్ పాయింట్, రిమెంబరెన్స్. ఓకే, ప్రోగ్రామ్స్ అంటే కొన్ని సర్టైన్ ఫెస్టివల్స్ కానీ సమ్ ఓకేనా అకేషన్స్ కానీ ఏమండి, లేదా సమ్ ఇంపార్టెంట్ డేస్ లైక్ ఓకే కొంతమందికి కొన్ని ఫేవర్ ఏమండి, అంటే ఇష్టమైన విషయాల్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని ప్రోగ్రామ్గా చేయడం, అలా కొన్ని విషయాలు ఉంటాయి. దాని తర్వాత ఎవరైనా చనిపోయినా ఏమండి వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడంలో జ్ఞాపకార్థ ప్రార్థన అంటాం కదా, జ్ఞాపకార్థ కూడిక, అలా అవి పెట్టడం ద్వారా ఏదో మనం సాధిస్తాం అనుకోవడం డిజైబుల్షిప్ కిందకి రాదు. అది చేసినంత మాత్రాన మనం డిజైబుల్షిప్ చేస్తున్నట్టు కానే కాదు. ఓకే. ఫిఫ్త్ పాయింట్, ఉమెన్ మీటింగ్స్. ఓకే, స్త్రీల కూటాలు లేదా స్త్రీల ప్రార్థనలు పెట్టడం కొన్ని డేస్, అంటే 3 days 4 days లేదా 1 month 2 months పెట్టడం. ఏదో ఒక పర్టికులర్, అంటే ఎస్తేర్ కానీ రూత్ కానీ ఏమండి అలా బుక్స్ తీసుకొని ప్రకటించడం లేదా బోధించడం ఎలా చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే, మేము యేసుప్రభువు వారు చెప్పారు కదా శిష్యుల్ని చేయమని, వాక్యాన్ని బోధించమని, సో మేము వాక్యాన్ని బోధిస్తున్నామని చెప్పి అని అంటారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది ఆ డిపార్ట్మెంట్ కింద, డిజైబుల్షిప్ డిపార్ట్మెంట్ కిందకి రాదు. అది ఫ్యూస్ డిఫరెంట్ అండి. ఉమెన్స్ మీటింగ్ అనేది బై లుకింగ్ ఇట్ సెల్ఫ్ ఓకే వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్. అంటే మనం చూడటంతోనే అర్థం చేసుకోవచ్చు అదేంటో. సో ఇట్స్ నాట్ వర్త్ టు బీ కాల్డ్ ఓకే డిజైబుల్షిప్. అంటే ఇది డిజైబుల్షిప్ అని పిలువబడ్డానికి అర్హమైనది కాదు.
ఉమెన్ మీటింగ్స్ అనేది వాళ్ళ బెనిఫిట్స్ కోసం, బెనిఫిషియల్స్ కోసం, అంటే ఏమండి కొన్ని లాభాల కోసం ఓకేనా వాళ్ళు పెట్టుకున్నారు తప్ప నిజానికి అది డిజేబుల్షిప్ కిందకి రాదు. నెక్స్ట్ 6th పాయింట్, యూత్ మీటింగ్, కండక్టింగ్ యూత్ మీటింగ్స్. ఓకే, అందరూ ఏమనుకుంటారంటే మ్యాక్సిమం అండి 95% క్రిస్టియన్స్ కానీ పాస్టర్స్ ఏమనుకుంటారంటే యూత్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తే మనము కొన్ని వారాల పాటు లేదా 40 రోజులు లేదా 120 రోజులు అలా చేసి లేదా ఒక 6 months అలా చేస్తే కనుక మనం డిజేబుల్షిప్ చేస్తానంటే అనుకుంటారు. అది అవ్వదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు చెప్పా, డిజేబుల్షిప్ అనేది ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో అయిపోయేది కాదు. ఓకే, అది లైఫ్ టైం ప్రాసెస్ అండి. ఇట్స్ ఫుల్ ఆఫ్ థియరీ అండ్ ప్రాక్టికల్స్. థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. మనము బోధిస్తాము, దాన్ని అవలంబిస్తాం, ఆ బోధని మన జీవితంలో చూపిస్తాం. యూత్ మీటింగ్లో ఏం జరుగుతుంది, మహా అయితే పాటలు పాడతాం, ఏమండి యాక్షన్ సాంగ్స్ ఉంటాయి, నాన్ సెన్స్ అంతా ఉంటుంది. ఆ పాస్టర్ గారు ఇష్టం వచ్చిన వాక్యం చెప్తాడు, అసలు ఏం చెప్తున్నాడు ఆయనకి అర్థం కాదు. ఆ టెక్స్ట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, పెరిగోప్ ఏంటి, ఏమండి ఆథర్ ఇంటెన్షన్ ఏంటి, గ్రామర్ ఏంటి, లిటరల్ మీనింగ్ ఏంటి, థియాలజీ ఏంటి, సోషియో కల్చరల్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవి ఏమీ ఆయనకు తెలియదు. ఏదో ఆయనకు వచ్చి చెప్తాడు. కింద కూర్చున్న వాళ్ళు ఇంక అంతకంటే పిచ్చోళ్ళు, వాళ్ళకి అర్థం కాదు, అది వింటారు. సో ఇదంతా చేసి తెల్లబట్టలు వేసుకొని ఏమండి ఇంక ఏమైనా ఫీల్ అయిపోతారంటే మేము యేసయ్య ఫాలోవర్స్, అంటే యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం, అప్పుడు శిష్యులు అలాగో ఇప్పుడు మేము అలాగా, మేము యేసు కోసం బ్రతుకుతాం, అది ఇదని చెప్పి మాట్లాడతారండి. కానీ నిజానికి చెప్పాలి అంటే ఇది డిజేబుల్షిప్లోకి రాదు. అంటే వాళ్ళు డిజేబుల్షిప్లో కాదు, డిజేబుల్షిప్ చేస్తున్నామని చెప్పుకోవడానికి యోగ్యత లేదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదు, అది బిబ్లికల్ కానే కాదు. ఓకే, 7th పాయింట్, ఓపెనర్ మీటింగ్స్. ఇది ఇంకా ఘోరం అండి. ఇదేంటంటే మనందరికీ తెలుసు, ఇప్పుడు మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ఉందంటే అందులో ఒక 3 days 4 days సమ్టైమ్స్ 6 days కూడా కొంతమంది మీటింగ్స్ పెడుతూ ఉంటారు. అలా పెట్టి గట్టిగా కేకలేసి ఏదో అరచి ఏమండి ఏదో చేసి మేము పరిచర్య చేస్తున్నాం, మేము బోధ చేస్తున్నాం, మార్కు సువార్త 16:15 ఉంది కదా, యేసు ప్రభువారు అంటారు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి దేవుని సువార్తను ప్రకటించండి అని. సో మేము అదే చేస్తున్నాం, ఊరు తిరిగి మేము దేవుని సువార్తను ప్రకటిస్తున్నామని చెత్త సొల్లు కబుర్లు చెప్తారండి. దయచేసి వాటిని నమ్మద్దు, అది నిజం కానే కాదు. అలా చేయమని బైబిల్లో ఎక్కడా లేదు. ఓకే, అంటే ఓపెనర్ మీటింగ్స్ పెట్టకూడదు అన్నది నా ఉద్దేశం కాదు. దేర్ ఈస్ ఎ మెథడ్. ఓకే, వీళ్ళు చేస్తున్న విధానం అది కరెక్ట్ కాదు అంటున్నాను నేను, అర్థమైందా? అలా వాళ్ళు పెట్టి చేసినంత మాత్రాన అదేమీ ఏమండి డిజేబుల్షిప్ కాదు. అది వాళ్ళ బెనిఫిట్స్ కోసం, వాళ్ళొక 10 లక్షలు ఏమండి స్పెండ్ చేసి ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారంటే దానికి ఒక 20 లక్షల లాభాన్ని వాళ్ళు సంపాదిస్తున్నారు అక్కడ. అంటే ఫినాన్షియల్ ఏమండి క్రైసిస్ ఉంది వెనకాతల, అంటే ఆర్థిక సంబంధమైన లాభం ఉంది తప్ప ఆత్మీయమైన వాతావరణం, దేవుని కోసం పనిచేసే దృక్పథం అక్కడ లేదు. వాళ్ళు మన కళ్ళు కప్పి ఏదో చేసే నాన్ సెన్స్ తప్ప, పైకి దేవుని పేరు చెప్పుకొని బ్రతికే భ్రష్టులు తప్ప అదేమీ కాదండి. నిజం మాట్లాడాలంటే నేను ఇలా మాట్లాడితే మీకు కోపం రావచ్చు, కానీ మీరు వాక్యాన్ని అంగీకరించి దాన్ని అర్థం చేసుకుంటే కనుక మీ కళ్ళు తెరవబడతాయి. అలా తెరవబడితే మీకే మేలు. మహా అయితే ఏముంది ఏమండి, మీకు ఇష్టం ఉంటే ఈ టీచింగ్ని అంగీకరిస్తారు, వింటారు క్లాసులు, మహా అయితే మానేస్తారు, నాకు వచ్చిన నష్టమేం లేదు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాలన్న దృక్పథంతో నేను ఇంతేలా చెప్పాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. 8th పాయింట్, గాస్పలైజేషన్. ఓకే, కొంతమంది ఏం చేస్తారంటే ఇది మనకి ఎస్పెషల్లీ మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ కల్చర్లో మనకి ఎక్కువ విషయాలు తెలుసు. ఓకేనా, ఇదేంటంటే గాస్పలైజేషన్ అంటే సువార్థీకరణ చేయడం అన్నమాట. కొన్ని ఊర్లు తిరిగి ఏమంటే కరపత్రికలు పట్టుకొని కాసేపు ఒక సెంటర్లో నించొని దాన్ని ఏమంటారు, ఒక పాట పాడి ఒక సాక్ష్యం చెప్పి పాస్టర్ గారు వాక్యం చెప్తే
అయిపోయింది. అలా ఒక నెల రోజులు ఉంటారు, మహా అయితే వారం రోజులు ఉంటారు, కొంతమంది అయితే ఒకరోజే ఉంటారు, కొంతమంది అయితే 4 అవర్సే ఉంటారు. ఓకే, వెనక్కి వచ్చేస్తారు, అయిపోయింది. ఇదేంటి అని మనం వాళ్ళు క్వశ్చన్ చేస్తే కనుక మేము యేసుప్రభు సువార్తను ప్రకటిస్తున్నాం, డిజైబుల్షిప్ చేస్తున్నాం, శిష్యత్వం చేస్తున్నాం అని చెప్పి అంటారు. అది అసలు కానే కాదండి. ఇంకొకటి ఏంటంటే అలా చెప్పకూడదు. అసలు ఊరు తిరిగి ఏమండి డప్పులు కొట్టి స్పీకర్లు పెట్టి అలా చేయకూడదు అంటే చేయకూడదు అంతే. అది ఎందుకు చేయకూడదు అంటే అది పద్ధతి కాదు. ఓకే, ఇప్పుడు మీరు అలా చేయడం ద్వారా ఎవరైనా రక్షించబడతారా అండి? ఎవ్వరూ రక్షించబడరు. ఓకే, దానివలన ఉప్పు లేదు, ఉపకారం లేదు. నన్ను అడిగితే ఆపేసి ఆ డబ్బు లేదో ఏమండి మీరు ఖర్చు పెట్టే డబ్బు లేదో మీ సంఘంలో ఉన్న ఒక ఏమండి పేదవాళ్ళకి కానీ, ఒక అనారోగ్యంలో ఉన్నవారికి కానీ ఏమండి, లేదంటే ఒక చదువుకునే ఒక విద్యార్థి, పేద విద్యార్థికి కానీ దానికోసం ఉపయోగించండి. చాలా మంచిది అది. అంతేగాని దేవుడి పేరు చెప్పుకొని గాస్పలైజేషన్ అంటే సువార్తీకరణకి వెళ్ళి ఎన్ని ఊర్లు తిరిగామని చెప్పి పేపర్లో రాసుకొని ఏమండి ట్యాబ్లు ఎక్కించుకొని దాన్ని ప్రింట్ వేయించుకొని ఫ్లెక్స్లు అంటించుకోవడం అది పద్ధతి కాదు. ఓకే, కొంతమంది అలా చేయరు. కొంతమంది ఎలా చేస్తారంటే అలా హయ్యర్ స్పిరిచువాలిటీ అంటే ఉన్నతమైన ఆత్మీయతలో మునిగి తేలి పాపం వాళ్ళకి తెలియదు, చెబితే వినరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఊరు తిరిగి కష్టపడి చెమట కార్చి ఓ మై గాడ్ టూ మచ్గా వాళ్ళు ఇంకా టైర్డ్ అయిపోయి చేస్తారు. దయచేసి అలా చెయ్యొద్దు. మీకు సువార్త చేయాలి అంటే దేర్ ఈజ్ ఏ మెథడ్ అండి. మీరు ముందు శిష్యులుగా మారాలి అంటే క్రెడెన్షియల్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి, ఆ రిక్వైర్మెంట్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత శిష్యుడిగా ఉండాలి. ఓకే, దాని తర్వాత శిష్యుడిగా ఉన్న తర్వాత శిష్యుని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోవాలి. అప్పుడు కదా మీరు ఏంటి అన్నది అర్థమవుతుంది. అంటే అసలు డిజైబుల్షిప్ ఏంటన్నది అవి ఏమీ తెలుసుకోకుండా దేవుడు నన్ను పిలిచారు, నేను ఇచ్చేస్తానంటే దట్స్ ఆల్ నాన్ సెన్స్ అండి. ఆ దేవుడికి ఏం అవసరం లేదు. దేవుడేమి మీరు ఇప్పుడు చేయకపోతే బెంగ పెట్టేసుకొని యాంగ్జైటీ ఫీల్ అయిపోయి అలా అయిపోయేవాడేం కాదు. సో దట్స్ రాంగ్. కైండ్లీ స్టాప్ ఇట్. దట్స్ నాన్ సెన్స్. ఓకే, 9th పాయింట్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఓకే, చాలామంది ఉపవాస కూడికలు ఓకేనా, ఉపవాస ప్రార్థనలు అని పెడతారు. అలా పెట్టి 40 days అని, కొంతమంది యేసు ప్రభు వారు 40 days ఉన్నారు కదా, ఆయన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఆయన్ని క్రాస్ చేసి ఆయన 40 days ఉన్నారు కాబట్టి నేను 41 days ఉంటాను అంటే కొంచెం క్రెడిట్ పెరిగింది కదా, అబ్బా ప్రపంచంలో నెంబర్ 1 వ్యక్తి యేసు ప్రభు తర్వాత అని అనిపించుకోవడం కోసం అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టుకొని ఇలాగా ఏమండి ఇంకా తిండి తిప్పలు మానేసి అలా ఉంటూ అలా చేస్తారు. నిజానికి ఇది బిబ్లికల్గా అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఓకే, నేను చాలా గట్టిగా వాడాను పదం, అబ్సల్యూట్లీ రాంగ్, చాలా తప్పది. అసలు ఫాస్టింగ్ ప్రేయర్ డెఫినిషన్ ఏమండి, దాని టెర్మినాలజీ, దాని యొక్క పర్పస్ అంటే దాని యొక్క ఉద్దేశం ఏమండి మీకు తెలీదు అసలు. అటువంటిది మీరు ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టి ఏం సాధిస్తారు? అసలు అది అజ్ఞానం కదా, మీకు అసలు దాని మీనింగే తెలీదు. అటువంటిది అసలు అది ఎందుకు అది ఏమండి యేసుప్రభు వారు చెప్పారు ఉపవాసం ఉండమని, లేదా దేవుడు ఎందుకు చెప్పారు ఉపవాసం చేయమని అంటే దాని యొక్క మూలాలే మీకు తెలీదు. అలాంటప్పుడు మీరు ఎలా చెప్తారు మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నామని? అసలు మీరు చేసేదే తప్పు. యూ డోంట్ నో వాట్ యూర్ డూయింగ్. ఓకే, అంటే మీకు తెలియదు అసలు మీరు ఏం చేస్తున్నారు. దెన్ హౌ డేర్ యూ టు కాల్డ్ యాజ్ ఇట్స్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆర్ డేస్? ఓకే, అసలు మీకు ఎంత ధైర్యం అండి అలా పిలవడానికి? బిబ్లికల్గా తప్పు కదా, థియాలజికల్గా బ్లండర్ మిస్టేక్ అది. ఓకేనా, అది చాలా తప్పు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి అసలు ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే ఏంటని. ఓకే, ఇప్పుడన్నా ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టి చేయడం ద్వారా అది డిజైబుల్షిప్ అవ్వదండి, అది కానే కాదు, అది మన భ్రమ. 10th పాయింట్ స్పెషల్ ప్రోగ్రామ్స్. ఓకే, మనం ఆల్రెడీ ఐ థింక్ రిమెంబరెన్స్ ప్రోగ్రామ్స్ చూసాం.
దీని కిందకి వస్తుంది ఇది కూడా. స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అన్ ఇల్యుస్ట్రేషన్ లైక్ దిస్. ఒక ఉపమానంగా మనం చూస్తే కనుక, ఇప్పుడు ఎవరైనా ఒక పొలిటీషియన్ ఒక పార్టీలో గెలిస్తే కనుక ఆయన ఏదో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాడు, పాస్టర్ గారు వెళ్తారు, మీటింగ్ పెడతారు, ఇది జరుగుతుంది. అంత మాత్రం అది డిజైబుల్షిప్ కిందకి రాదండి, అది మన భ్రమ, అది మనం అలా అనుకుంటాం. ఓకే, అది అసలు నిజం చెప్పాలంటే దేవుడు దాన్ని ఆమోదించరు, అది కొట్టి పాడేస్తారు, నిజంగా చెప్తున్నా. ఓకే, 11th పాయింట్ క్రిస్మస్. ఇది ఘోరాది ఘోరం. ఇంకా ఎంత ఘోరాది ఘోరం అంటే అంత టూ మచ్ అండి. సో హియర్ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే క్రిస్మస్ మీటింగ్స్ అంటే మనకి ఇది నవంబర్ ఎండింగ్లో మొదలైపోద్ది. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఓకేనా, ఈ 4 months కూడా జరుగుతుంది. మన ఇండియాలో ఎస్పెషల్లీ మన ఆంధ్ర, ఎస్పెషల్లీ మన రాజమండ్రి, కాకినాడ ఈ వాతావరణంలో అయితే మనకి నవంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా జనవరి 10th వరకు క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అలా జరుగుతూనే ఉంటాయి. ఈ డేస్లో మనం యేసుప్రభు కోసం చాలా చెప్తాం, ఆయన పుట్టుక గురించి అదని ఇదని, ఏమండి స్టార్ గురించి అని అదని ఇదని చాలా విషయాలు మనం చెప్పడం జరుగుతుందండి. కానీ నిజం మాట్లాడాలంటే ఇలా చేస్తాం వాళ్ళు ఏమనుకుంటారు, మేము శిష్యత్వం చేస్తున్నాం, యేసుప్రభు సువార్తను ప్రకటిస్తున్నాం, బోధిస్తున్నాం అని చెప్పి ఇదే మంచి సదవకాశం, మేము అఫీషియల్గా ఓపెన్గా ఏవండి మేము చేసుకోవడానికి ఇది మాకు అవకాశం అని చెప్పి చాలామంది అనుకుంటారు. అది కానే కాదండి, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అసలు మీ క్రిస్మస్ ఏంటి అంటేనే తెలియదు, దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఏమీ తెలియదు. బట్ యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ ఓకే ఇన్ యువర్ సిటీస్, బట్ దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. 12th పాయింట్ అండి, 12వ పాయింట్ లెంట్ డేస్. ఇది మనందరికీ తెలుసు. లెంట్ డేస్ అంటే శ్రమ దినాలు, ఎస్పెషల్లీ 40 days. ఓకే, యేసు ప్రభు వారు చనిపోయే ముందు నుంచి ప్రారంభమవుతాయి ఇవి. అంటే యేసు ప్రభు వారు చనిపోవడానికి ముందు 39 రోజుల నుంచి. దీనికోసం ఏమనుకుంటారంటే అందరూ లెంట్ డేస్ని ఫాలో అవడం ద్వారా ఆ రోజు మనం ఆ 40 రోజులు దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం నేర్చుకొని యేసు ప్రభువులో మనం మారిపోదాం, ఆయన త్యాగాన్ని తెలుసుకుందామని చెప్పి అనుకుంటారు. మీరు ఇది చేసినంత మాత్రం ఇది డిజైబుల్షిప్ కానే కాదు, ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, ఐ హోప్ ఐ మేక్ సెన్స్ యూ. ఓకే, 13th పాయింట్ గుడ్ ఫ్రైడే. మనము గుడ్ ఫ్రైడే అన్నది ఒక గ్రేట్ అన్ ఎక్సలెంట్ ప్రామినెంట్ ఫెస్టివల్గా మనం చేసుకుంటాం, ప్రపంచమంతా చేసుకుంటుంది ఇది గుడ్ ఫ్రైడే అని. ఆ రోజు చాలామంది వాక్యం విని ఏమండి చాలామంది బాప్టిజం తీసుకుంటారు, చాలామంది ఇచ్చేస్తారు. ఇదంతా చేసినంత మాత్రాన అది డిజైబుల్షిప్కి రాదు. ఓకేనా, ఆ రోజు ఏం జరుగుద్ది, చాలామంది ఎమోషనల్ ఎక్స్ప్లాయిటేషన్ గురవుతారు, అంటే బ్లాక్ మెయిలింగ్ అంటాం ఏమండి, దానికి గురయ్యి భావోద్రేకాలకు గురైపోయి ఇంకా ఏదో భయాలందన గురైపోయి ఏమండి ఆ రోజు ఇంకా బాప్టిజం తీసేసుకోవాలని ప్రిపేర్ అయిపోయి పాస్టర్ గారి దగ్గర బాప్టిజం తీసుకొని సంస్కారంలో పాల్గొని అన్నీ చేస్తారు. మీరు అలా చేసినంత మాత్రాన అది డిజైబుల్షిప్కి రాదు. ఓకే, 14th పాయింట్ ఈస్టర్. ఓకే, దీనిని ఇంకా మన ప్రపంచ క్రైస్తవ సంఘాలు అలా చేసుకుంటాయంటే ఇంక దీన్ని పట్టుకొని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మంచి విషయమే, యేసుప్రభు వారు మరణం నుంచి లేచారంటే చాలా గొప్ప విషయం. అది ఆనందించాల్సిన ఏమండి ఎసెన్స్లో ఏమండి ఆ యొక్క పర్స్పెక్టివ్లో మనం దాన్ని ఆనందిస్తే తప్ప దాని మజా, దాని కిక్ మనకు తెలియదండి. ఈస్టర్ భావన మనకు తెలియదు. అది మనకు తెలియాలంటే మనం చదవాలి, అప్పటి వరకు మనకు అది తెలియదు. అది విని ఆ ఈస్టర్ మెసేజ్ విని మేము డిజైబుల్షిప్ చేస్తున్నాం, అది చేస్తున్నాం అనుకుంటే కనుక అది భ్రమ అండి, అది కానే కాదు, అది అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, ఇట్ ఈస్ ఆల్ కాంట్
ఆర్ కెన్ నాట్ హెల్ప్ ఏ బిలీవర్ టు బికమ్ ఏ డిసైబుల్. ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, ఇవన్నీ కూడా ఒక బిలీవర్కి ఏ విధముగా శిష్యుడిగా మారడానికి సహాయపడనేరవు. అది అసాధ్యం. ఓకే, నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. క్లియర్గా చెప్పా. నెక్స్ట్ చూద్దాం మనం. ఓకే, ఇప్పటి వరకు మనం ఏం చూసాం? 14 పాయింట్స్ చూసి ఇలా చేస్తే కనుక మనము శిష్యులుగా మారము, అది శిష్యులుగా మారడానికి తోడ్పడదు, అవేమీ అర్హమైనవి కాదు అని మనం అవన్నీ కొట్టి పాడేశాం. ఎందుకంటే అవేంటి? సమ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఇన్ చర్చ్, అంటే ట్రెడిషనల్గా అడాప్ట్ అయినాయి ఇందులోని సంఘంలో, అంతేగాని బిబ్లికల్గా వచ్చే కాదు అవి. ఓకేనా? నిజానికి మనకి తోడ్పడేవి కాదు. ఒక విశ్వాసి శిష్యుడిగా మారడానికి తోడ్పడేవి కానే కావు. అది మన భ్రమ. అర్థమైందా? సో ఇక్కడ మనము ఒక వ్యక్తిని, ఒక బిలీవర్ని, ఒక విశ్వాసాన్ని, క్రైస్తవుడిగా మార్చడంలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అర్థమైందా? ఆ మెథడ్స్ ఏంటో మనం చూద్దాం. ఆ మెథడ్స్ మనం చూడటం ద్వారా మనకి అర్థమవుతాయండి. ఎందుకు మనం 14 పాయింట్స్ని సమ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఇన్ చర్చ్, ఎందుకు 14 పాయింట్స్ని మనం రిజెక్ట్ చేసాం, ఎలిమినేట్ చేసాం, వద్దనుకున్నామంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామ్స్ కెన్ నాట్ సఫిషియంట్ టు టీచ్ ఆర్ మేక్ డిజైబుల్స్. పండుగలు కానీ, ప్రత్యేకమైన సందర్భాలు కానీ ఒక వ్యక్తిని శిష్యుడిగా మార్చడానికి ఏమాత్రం సరిపోవు, తోడ్పడవు. అందుకే మనం వాటిని కొట్టి పారేసాం. ఓకే, ఇప్పుడు మనం మెథడ్స్ టు మేక్ డిజైబుల్స్, పద్ధతులు, అంటే ఒక శిష్యుడిని, ఒక వ్యక్తిని, ఒక బిలీవర్ని శిష్యుడిగా తయారు చేయడంలో కొన్ని మెథడ్స్ మనం చూద్దాం. అందులో 4 ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ 1-to-1 మెథడ్. ఓకే, ఇదేంటంటే ఒక వ్యక్తి కింద ఇంకొక వ్యక్తి నేర్చుకోవాలి. ఒక ఇండివిజువల్ పర్సన్ ఒక టీచర్ కింద ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తి దగ్గర నేర్చుకోవాలన్నమాట. అంటే గురువు శిష్యుడు అనే ఒక దృక్పథం. ఎంత మాత్రాన గురువులు ఉన్నారని కాదు, మీకు అర్థం కావడం కోసం నేను వాడిన పదం అంతే. ఇక నేను మళ్ళీ తప్పుడు స్టేట్మెంట్ నేనేం చేయలేదు. అర్థమైందా? 1-to-1 మెథడ్ అంటే ఒకరి కింద మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఓకేనా? ఒకరు కింద ఉండి డిజైబుల్షిప్ అనే సబ్జెక్ట్ని కానీ దాన్ని నేర్చుకోవడానికి మనం ఇష్టపడితే అది యూస్ఫుల్గా అవుతుంది. ఇది ఎలా అవుతుంది అంటే, ఇది కొన్ని ఇయర్స్ టైమ్స్ తీసుకుంటుంది, ఇది లైఫ్ టైం కూడా పడుతుంది. అందుకు మనం ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని అతని దగ్గర నుంచి మనం టీచింగ్ పొందడానికి మనం ఇష్టపడతాం. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఈ వ్యక్తిని లైఫ్ టైం కూడా టేక్ కేర్ చేస్తాడు, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ. అంటే నేను మాట్లాడుతుంది ఇక్కడ డబ్బుల విషయాల్లో సాయం చేయమని కాదు. ఆ విషయాల్లో అవసరమైతే చేస్తాం, కొన్ని విషయాల్లో మన శక్తికి తగినట్టుగా మనం చేస్తాం. దట్స్ డిఫరెంట్ కేస్. ఓకే, అయితే టేక్ కేర్ అంటే అతడికి వస్తున్న ప్రతి ప్రశ్నలో, ప్రతి అనుమానంలో, వాటిలో తనకు తోడుగా ఉంటూ ఇలా చేస్తాడు. ఇది సిస్టమ్, ఇది మెథడ్ మాట. ఇది అలా జరగాలి. ఓకేనా? సెకండ్ పాయింట్ చూద్దాం, క్లాస్ రూమ్ అప్రోచ్. ఓకే, ఇది ఏంటి అంటే కనుక, చాలామంది విశ్వాసులకి ఇప్పుడు మనకి బైబిల్ కాలేజ్కి వచ్చి నేర్చుకునే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే సంఘాన్నే క్లాసెస్గా మార్చాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన చర్చ్ ఉంది, మన సంఘంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు, పీపుల్ ప్రజలు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ ఉన్నారు, దాని తర్వాత టీనేజ్ వాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు. అవునా?
అంటే బాగా చిన్నపిల్లలు ఉన్నారు, దాని తర్వాత ఒక 5 నుంచి 8 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, దాని తర్వాత టీనేజ్ అంటే ఏమండి 13 నుంచి 19 ఏజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత 20 నుంచి 30 ఏజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 30 నుంచి 40 ఏజ్లో ఉన్నవారు, 40 ఏజ్ నుంచి ఏమండి 50 నుంచి ఇంకా ఎక్కువగా ముసలి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చర్చిలో మనం ఏం చేయాలి అంటే డివైడ్ చెయ్యాలి, అర్థమైందా? పెద్దవాళ్ళు అంటే చిన్నపిల్లలు ఒకటి, దాని తర్వాత టీనేజ్ వాళ్ళు ఒకటి, దాని తర్వాత యూత్ ఒకటి, దాని తర్వాత ఎల్డర్స్ ఒకటి, దాని తర్వాత ఓల్డ్ ఏజ్ ఒకటి, ఇలా క్లాసెస్గా డివైడ్ చేయాలి. ఎందుకంటే సైకాలజికల్గా ఒక చిన్న పిల్లవాడికి ఒక ఎల్డర్కి చాలా ఇయర్స్ గ్యాప్ ఉంది, ఏజ్ గ్యాప్ ఉంది. ఈ చిన్నపిల్లవాడి అండర్స్టాండింగ్స్, ఈ పెద్దతన ఒపీనియన్స్ మ్యాచ్ అవ్వవు. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాం అన్నమాట. అంటే చిన్నపిల్లలు ఒక క్లాసు, పెద్దవాళ్ళు ఒక క్లాసు, యూత్ ఒక క్లాసు, ఓల్డ్ ఏజ్ ఒక క్లాసు, బాగా చిన్నపిల్లలు ఒక క్లాస్. అలా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది, మనం ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళగలం. అదేవిధంగా మనం ఇంకా ఇక్కడ ఒక విషయం ఏం చేయాలంటే మన చర్చెస్లో, మన సంఘంలో కొంతమంది 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం రక్షించబడిన విశ్వాసులు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టాలి. అప్పుడే పుట్టిన అంటే అప్పుడే రక్షించబడిన విశ్వాసులు ఉంటారు, వాళ్ళందరినీ ఒక గుంపుగా పక్కన పెట్టాలి. కొంతమంది కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఒక పక్కన పెట్టాలి. ఇప్పుడు 3 టైప్స్ వచ్చాయి, అవునా? ఈ 3 టైప్స్ని ఏం చేయాలంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మనకు అర్థం కావడం కోసం. దీన్ని ఏం చేయాలి అంటే ఈ అప్పుడే పుట్టిన విశ్వాసులకి ఒక టీచర్ని, దాని తర్వాత ఈ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన వీళ్ళకొక టీచర్ని, బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన వీళ్ళకొక టీచర్ని మనం పెట్టాలి. అలా పెట్టి కొత్తగా పుట్టిన వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళకి బేసిక్స్ నేర్పించాలి. ఇలాగే డిజైబుల్షిప్ అని, చర్చ్ హిస్టరీ అని, ఇలాగ కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అని నేర్పించాలి. సబ్జెక్ట్సే చెప్పాలండి, అర్థమైందా? మళ్ళీ మీకు డౌట్ వస్తుంది ఏం చెప్పాలి అని. మనం ఎలా సబ్జెక్ట్సే చెప్పాలి. మనం ఎలా డివైడ్ చేసింది ఎందుకు అంటే సబ్జెక్ట్స్ ఒక సిస్టమేటిక్గా చెప్పడానికి తప్ప ఏదో మా సంఘం ఎలా డివైడ్ చేసామని పేరు చెప్పుకోవడానికి కాదు, అర్థమైందా? మనం ఎప్పుడైతే అలా డివైడ్ చేసామో ఈ పుట్టిన వాళ్ళకి అంటే కొత్తగా రక్షించబడిన వాళ్ళకి మనము బేసిక్స్ ఇస్తాం. ఈ మిడిల్ వాళ్ళకి ఏం చేస్తాం, ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి బిగినర్స్కి ఏమో బేసిక్స్, ఇంటర్మీడియట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు కొంచెం ఆల్రెడీ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక వాళ్ళకు కొంచెం మనం అడ్వాన్స్డ్గా చెప్పచ్చు. లేదు అంటే వీళ్ళని కూడా తీసుకొని అందులో పాడేయాలి, అందులో బిగినర్స్లో, అర్థమైందా? ఇప్పుడు ఈ బాగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి కూడా అంతే. వీళ్ళకి కొంచెం సబ్జెక్ట్ వచ్చు, వీళ్ళకి కొంచెం అవగాహన ఉంది అంటే వీళ్ళకి మనం ఆ అప్రోచ్ ఇస్తాం. ఏ అప్రోచ్? కొంచెం అడ్వాన్స్డ్గా అర్థం చేసుకొని అప్రోచ్, అర్థమైందా? ఇది చర్చ్లో యాక్చువల్లీ సిస్టమ్ ఇలా జరగాలి. అంతేగాని అందరికీ కలిపి చెప్పడం ద్వారా ఏమవుద్దంటే అటు పిల్లలకి అర్థం కాదు, ఇటు పెద్దలకి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే సైకాలజికల్గా దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్, అర్థమైందా? కాబట్టి మనము అక్కడ చాలా వివిధ రకాలైన మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని ఎప్పుడైతే మనం డివైడ్ చేస్తామో ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళని తొందరగా గ్రోత్ చేయడానికి. అందుకే అపోస్తులుడైన పౌలు గారు అంటారు, మీరు ఒకప్పుడు కొరింథీయులకు రాస్తే ఇలా అంటారు కదా, మీరు ఒకప్పుడు పాలు తాగారు, ఇప్పుడు మీరు పాలు తాగవలసిన వయసు కాదు, మాంసము తినవలసిన వయసు. కానీ అయినా సరే మీరు ఇంకా పాలు తాగవలసిన వయసులోనే ఉన్నారు, మీ ప్రవర్తన అలాగుంది, అవునా? అంటే మనకి అక్కడ అర్థమవుతుంది దెర్ ఈజ్ ఏ సిస్టమ్ ఇన్ ద చర్చ్, ఓకే? అంతేగాని ఏదో గుడ్డొద్దరు చైన్లో పడినట్టు అలా కుదరదండి. మనం ఈ సిస్టమ్ని మనం ఫాలో అవ్వాలి. అప్పుడైతేనే మనం ఒక వ్యక్తిని శిష్యుడిగా చేయగలం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని శిష్యుడిగా తయారు చేయగలిగే ఒక స్టేజ్కి మనము ఆ వ్యక్తిని తీసుకొని రాగలం. అంతేకాకుండా ఆ వ్యక్తి భవిష్యత్తులో అవసరమైతే పలానా ప్లేస్కి వెళ్ళి పరిచర్య చేసే ఒకవేళ భాగ్యం వస్తే కనుక అంత పవర్ఫుల్ సాలిడ్గా మనం చేయగలం. అంతేగాని ఏదో మిక్సీ ఫ్రూట్ సలాడ్ అన్నీ మిక్సీ కుట్టినట్టు కూడా వేస్తే పని అవ్వదండి. అలా అది రాంగ్ మెథడ్,
ఓకే, ఇది యాక్చువల్లీ ఏమండి సిస్టమ్ ఇన్ ద చర్చ్. ఓకే, ఇలా జరిగితే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్, కాన్సిక్వెన్స్ మనం చోటు చేసుకోగలం, దాన్ని మనం చూడగలం. ఓకే, థర్డ్ పాయింట్ చూడండి, చైన్ ఆఫ్ కమాండ్ అప్రోచ్. ఓకే, ఇది కూడా 1-to-1 మెథడ్ లాంటిది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే చైన్ ఆఫ్ కమాండ్ అప్రోచ్ అంటే ఒక వ్యక్తి ఒక పర్టిక్యులర్ వ్యక్తికి సబ్మిట్ అవుతాడనమాట. అంటే నేర్చుకోవడానికి, నాలెడ్జ్ని ఆబ్టైన్ చేయడానికి, ఏమండి మంచిగా నేర్చుకోవడం కోసం ఒక వ్యక్తికి సబ్మిట్ చేసుకుంటాడు, ఏమండి అప్పగించుకుంటాడు. దీన్నే మనం చైన్ ఆఫ్ కమాండ్. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ఆ వ్యక్తి ఈ వ్యక్తికి ఏమండి పూర్తిగా నేర్పించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంతేగాని పొద్దాక సంఘాలు మార్చేయకూడదు, అర్థమైందా? చర్చెస్ ఎప్పుడు మార్చకూడదండి. మనం అదే సంఘంలో ఉండాలి. మనము మన సంఘంలోనే ఉంటూ ఇతరులకు నేర్పిస్తూ మనం నేర్చుకుంటూ డెవలప్ అవ్వాలి తప్ప మనం సంఘాలు మార్చకూడదు. అది చాలా తప్పది, అది బ్లడీ మిస్టేక్, అర్థమైందా? అలా ఎప్పుడు చేయకండి, బ్లండర్ మిస్టేక్ అది. ఓకే, ఫోర్త్ పాయింట్, షెఫర్డ్ పాస్టింగ్ అప్రోచ్. ఓకేనా, దీన్ని షెఫర్డిన్స్ అంటాం. పాస్టింగ్ అప్రోచ్ అంటే మీకు అర్థమై ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అర్థమైందా? దీని కింద వీళ్ళ పైన ఒక పాస్ట్ గారు ఉంటారు, ఆయన్ని షెఫర్డ్ అంటాం. పాస్టింగ్ మాట అంటే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. అదేంటంటే ఈ పాస్టర్ గారు ఏమండి బిబ్లికల్గా ఎవరైనా ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారు కానీ ఏమండి ఒక లీడర్, ఒక బిషప్, ఓకేనా, ఒక ఎల్డర్, ఒక ఓవర్సియర్, ఓకేనా, గ్రీక్ టెర్మినాలజీ ప్రకారం నేను చెప్తున్నా. ఒక ఎల్డర్, ఒక బిషప్ మహా అయితే 100 మందిని కాయగలడంతే. బిబ్లికల్గా మాట్లాడాలి, థియాలజికల్గా మాట్లాడాలంటే ఈ 100 మందిని మించి ఆయన బేర్ చేయలేడండి, కాయలేడు. అంటే ఆయన కెపాసిటీ అంతే, ప్రతి మనిషి అంతే, ఎవ్వరు ఎక్కువ కాదు, అర్థమైందా? ఏమండి కొంతమంది చర్చెస్లో 1000 మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు, 1,00,000 మంది ఉంటారు, 1,50,000 మంది ఉంటారు, 10 లక్షలు ఉంటారు. నిజం చెప్పాలంటే దట్స్ రాంగ్ మెథడ్. ఓకే, అసలు ఆ మెథడే అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది చాలా నాన్ సెన్స్, అది అలా చేయడం తప్పు. ఎందుకంటే ఒక పాస్టరు ఎంతమంది పేర్లను గుర్తుపెట్టుకుంటాడండి? ఒక 1000 మంది పేర్లు గుర్తుపెట్టుకుంటాడా? ఒక 5,000 మంది, 10,000 మంది పేర్లు గుర్తుపెట్టుకుంటాడా? అది సాధ్యం కాదు కదా. అందుకే ఏం చేయాలంటే ఒక పాస్టరు ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకొని ఆ 100 మందికి లైఫ్ టైం ఏమండి బోధించాలి. అది షెఫర్డింగ్ అంటాం, అది పాస్టరింగ్. అంటే ఆ 100 మందిలో ప్రతి బిలీవర్, ప్రతి విశ్వాస యొక్క ప్రతి జీవితం ఏమండి రోజువారీ జీవితం, తన నడవడిక, తన ప్రవర్తన, తన మాటలు, తన ఆలోచన అంతా పాస్టర్ గారికి తెలుస్తుంది. ఆ పాస్టర్ గారి గురించి వీళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ఈ పాస్టర్ గారు ఏం చేస్తారు? వాళ్ళు ఒకవేళ తప్పుడుగా వెళ్తే కనుక వీళ్ళు పాస్టర్ గారు వీళ్ళని షెఫర్డింగ్ అంటే గైడ్ చేయడానికి, ఆ తప్పుడు మార్గం నుంచి వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది, అన్ని విధాలుగా తోడ్పడుతుంది. అంతేగాని ఏదో చర్చకొచ్చి ఆదివారం ప్రసంగం చేసేసి కోరిక వెళ్ళిపోవడం కాదు, అది కాదండి. అది అసలు ఆ పాస్టరింగే కాదు, అది నాన్ సెన్స్, అది నిజం చెప్పాలంటే. ఇలా ఎప్పుడైతే ఒక పర్టికులర్ 100 మంది కిందే ఏమండి ఉంటాడో, 100 మందిని అడాప్ట్ చేసుకుంటాడో, ఈ 100 మందిని కూడా దేవుని స్వారూప్యంలోకి ఒక శిష్యుడు ఏమండి కంప్లీట్గా మార్చడానికి, ఒక వ్యక్తిని ఒక శిష్యుడిగా కంప్లీట్గా మార్చడానికి తోడ్పడుతుంది. ఇది సిస్టమ్ యాక్చువల్లీ. అంతేగాని మనకి ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. ఇవి యాక్చువల్లీ మెథడ్స్ టు మేక్ డిసైబుల్స్. ఇవి సంఘంలో ఉండాలి, అర్థమైందా? సంఘంలో ఉండాలి. అప్పుడైతేనే కానీ మనం ఒక వ్యక్తిని శిష్యుడిగా చేయలేం. ఇలా చేయకపోతే కనుక మనం ఎప్పటికీ కూడా మనము ప్రాక్టికల్ లైఫ్లో సక్సెస్ కాము. మనం ప్రాక్టికల్ లైఫ్లో ఎందుకు సక్సెస్ కామంటే మనం థియరీలో
వి ఫెయిల్. ఓకే, మనం ఫెయిల్ అవుతున్నాం. దానికోసం మనం ప్రాక్టికల్స్లో అల్టిమేట్గా మనం ఫెయిల్ అవుతాం. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. చర్చ్ ప్రోగ్రామ్స్. ఇట్ ఈస్ 4 things మస్ట్ బీ ఇన్ ద చర్చ్. ఓకే, ఈ 3 steps అర్థమైందా? ప్రోగ్రామ్స్, లేదా మనం ఇంకొక పదం కూడా అక్కడ వాడచ్చు, స్టెప్స్. ఈ థింగ్స్ ఓకేనా, మనము చర్చిలో చూడాలి, లేదా చర్చిలో ఖచ్చితంగా ఉండాలి. లేకుంటే ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా అది సంఘం కానే కాదు. ఓకేనా, అది సంఘం కానే కాదండి, అది గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ 4 things అంటే చూద్దాం. మనం ఆల్రెడీ చూసాం ఇవి, ఫైనల్గా మనం చూసి క్లోజ్ చేసుకుందాం. ఒకటి, అసోసియేషన్ విత్ పర్పస్, విచ్ మీన్స్ పర్సనల్ రిలేషన్షిప్. అంటే ఉద్దేశంతో కూడిన సహవాసం ఉండాలి. అర్థమైందా? ఎవరెవరికి? కాపరికి లేదా పాస్టర్ గారికి, దాని తర్వాత విశ్వాసకి, తోటి విశ్వాసకి ఇలా ఉండాలి. ఇది లేనిదే ఏమండి అది చర్చ్ కానే కాదు. ఇది ఉండాలి. దాని తర్వాత డెమాన్స్ట్రేషన్, ఏమండి చేసి చూపించాలి. ఏమండి పాస్టర్ గారి లైఫ్, ఒక సేవకుడు లైఫ్, ఒక లీడర్ లైఫ్ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అందుకే తిమోతికి చెప్తే ఇలా అంటాడు, నీ ప్రవర్తన విషయమే జాగ్రత్త, అందరికీ నువ్వు ఒక ఉదాహరణగా ఉండాలని చెప్పి తిమోతిని పౌలు గారు హెచ్చరిస్తారు. దాని ఉద్దేశం ఒక పాస్టర్ ఒక వ్యక్తికి, ఒక బిలీవర్కి మోడల్గా ఉండాలి. అప్పుడైతేనే మనం ఆ వ్యక్తిని అట్రాక్ట్ చేయగలం, లేకపోతే అది సాధ్యం కాదు. అలాగే ఒక విశ్వాసం మరొక విశ్వాసం కూడా అట్రాక్ట్గా ఉండాలి. అంటే తాను చెప్పుతున్న విషయాల్లో తాను చేసి చూపించి ప్రాక్టికల్ లైఫ్లో సక్సెస్ అయితే ఆటోమేటిక్గా ఎదుటివారు రెస్పాండ్ అవుతారు. థర్డ్ పాయింట్, డెలిగేషన్. మనము చర్చిలో, సంఘంలో కొన్ని విషయాన్ని మనం అప్పగించాలి, కొన్ని బాధ్యతలను. అలా అప్పగిస్తే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీలు ఉన్నామన్న ఒక దృక్పథంతో, ఆ కోణంతో వాళ్ళు ముందుకి కొనసాగగలరు. కాబట్టి మనం వాళ్ళకి చిన్న చిన్న పనులైనా వాళ్ళ సామర్థ్యం చొప్పున వాళ్ళకి మనం అప్పగించాలి. అది ఏదైనా సరే మనం వాళ్ళకి అప్పగిస్తే అది చాలా మంచిదిగా ఉంటుంది. ఫైనల్ వన్, ఫోర్త్ వన్, టీచింగ్. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కానీ మనకి సంఘంలో లేకపోతే అసలు అది చర్చే కాదు. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా గ్రూప్ వైజ్గా డిబేట్ చేయాలి అని, బిగినర్స్, ఇంటర్మీడియట్స్, అడ్వాన్స్డ్, ఓకే, ఇలా డిబేట్ చేయాలని చెప్పాను కదా. చర్చిలో ఉండాల్సింది ప్రీచింగ్ కాదండి, టీచింగ్. గుర్తుపెట్టుకోండి, ప్రసంగం కాదు, బోధ ఉండాలి. అది సంఘం అని పిలువబడతారు తప్ప మనము ప్రీచింగ్ చెప్పినంత మాత్రాన అది సంఘం కానే కాదు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. మనం అనుకుంటున్నాం అది సంఘం అని, కానీ దేవుడు అనుకోరు. డాక్ట్రినల్గా తప్పది. అకార్డింగ్ టు సిస్టమాటిక్ థియాలజీ, ఎక్లిసియాలజీ, ఓకే, వన్ ఆఫ్ ద గ్రేట్ బ్రాంచ్ ఎక్లిసియాలజీ అంటే సంఘం కోసం చదవడం, చర్చ్ కోసం చదవడం. సో దాని ప్రకారంగా సంఘంలో బోధ అనేది ప్రైమరీ థింగ్, ఓకే, ప్రామినెంట్ అంటే ప్రాథమికమైన, ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉందని టీచింగ్. ఎందుకంటే టీచింగే ఒక వ్యక్తిని సంపూర్ణంగా మార్చగలదు, టీచింగ్గా ఒక వ్యక్తిని మనిషిగా మార్చగలదు, టీచింగ్గా ఒక వ్యక్తిని విషయం అర్థం చేసుకునేటట్టు చేయగలదు. అంతా టీచింగ్లోనే ఉంది. సో బోధ అనేది సంఘంలో లేకపోతే అది అస్సలు సంఘమే కాదండి. మనము ఆదివారం చేయాల్సింది, శుక్రవారం చేయాల్సింది సంఘంలో ప్రీచింగ్లు కాదు. గట్టి అరిచి బలాలు గుద్దేసి పగలు కొట్టేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయకూడదు, అస్సలు అలా చేయకూడదు. ఎమోషనల్గా వాళ్ళని చేయకూడదు. ఎప్పుడు విశ్వాసని భావోద్రేకాన్ని గురి చేయకూడదు. వాళ్ళకి మనం చేయాల్సింది టీచింగ్ చేస్తే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మలు కార్యం చేసుకుంటారండి. ఆయన ఉన్నారు. అలా మనం టీచింగ్ చేయాలి. అలా డెలిగేషన్ ఉండాలి, డెమాన్స్ట్రేషన్ ఉండాలి, అసోసియేషన్ ఉండాలి. ఓకేనా? సో ఫైనల్గా నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ విషయాలు మళ్ళీ మీకు జ్ఞాపకం చేసి, ఉద్దేశంతో కూడిన సహవాసం సంఘంలో ఉండాలి. పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధం ఉండాలి ఒకరికొకరు. ఎందుకంటే మనం
క్రీస్తు శరీరముగా అవయముల వలె ఒకరికి ఒకరము ఏమండి కలిసి కట్టబడుచున్నాం. అది ఉండాలి. డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాలి. పాస్టర్ కానీ విశ్వాస కానీ వాళ్ళు చెప్పుతున్న దాన్ని ప్రాక్టికల్గా లైఫ్లో చేసి చూపిస్తే ఏమండి ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది తోటి వ్యక్తిని తాకుతుంది. తాను దానికి రెస్పాండ్ అవుతాడు. డెలిగేషన్, కొన్ని పనులను మనం సంఘంలో వారికి అప్పగించాలి. అప్పుడైతే వాళ్ళు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 4th వన్ టీచింగ్. ప్రీచింగ్ కాదండి, మళ్ళీ చెప్తున్నా, టీచింగ్ ఉండాలి, బోధ ఉండాలి. ఆ బోధే ఒక వ్యక్తిని మార్చగలదు. బోధకి ఎంతో ఏమండి చాలా శక్తి ఉంది. ఆ బోధే యేసుప్రభువు మనకి ఇచ్చింది. ఆయన చెప్పింది కూడా అదే, బోధించమన్నారు కానీ ప్రసంగించమనలేదు. అది మనకి ఆయన ఇచ్చిన కమాండ్మెంట్. సో ఇంతటితో ఈ లెసన్ మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నా. మనం 4th లెసన్ కూడా సక్సెస్గా మనం కంప్లీట్ చేసుకున్నాం. సో మనము 5th లెసన్లో, ఓకేనా, 5th లెసన్లో మనం కలుసుకోవడానికి మళ్ళీ మనం ప్రయత్నం చేద్దాం. సో విషయాలన్నీ మీకు అర్థమైనాయని నేను సంతోషిస్తున్నాను. వీటన్నింటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. మీ చర్చిలో ఏమండి ఎలా చేయడానికి ప్రయత్నించేయండి. ఈ విషయాలు ఏ ఒక్కటి మన చర్చెస్లో లేకపోతే కనుక అది సంఘమే కాదు. సో మీకు అర్థమైందని నేను ఆశపడుతున్నాను. మంచిది. వందనాలు.